హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. మనం ఎంతో ఖరీదైన వాషింగ్ మిషన్స్ అయితే కొంటూ ఉంటాం కదండి. మనం తెలియక చేసే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ మన వాషింగ్ మిషన్ పాడవుతుంది. అట్ ద సేమ్ టైం వాషింగ్ మిషన్ బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదండి. ఈ సింపుల్ చిట్కాలు కనుక ఫాలో అయ్యారనుకో మన వాషింగ్ మిషన్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు. అట్ ద సేమ్ టైం త్వరగా రిపేర్ కూడా రానే రాదు. ఏమాత్రం ఆలోచించారో ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే బట్టలు ఎంత వాష్ చేసినా ఎంత మనం బట్టలో కంఫర్ట్ వేసిన బట్టలు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఈ సింపుల్ చిట్కాని అయితే ట్రై చేయండి. స్పాంజ్ ఉంటుంది కదండి, స్పాంజ్లో కొంచెం కంఫర్ట్ వేసేసి కొంచెం వాటర్ కూడా వేసేసి ఇదే దాంట్లో ఒక అరగంట పాటు నానబెట్టేసేసేయండి. అరగంట తర్వాత మన వాషింగ్ మిషన్లో బట్టలు ఎప్పుడైతే వేస్తామో సేమ్ బట్టలు వేసినప్పుడు ఈ స్పాంజ్ కూడా వేసేసి వాష్ చేసామో అనుకోండి, మీకు బట్టల నుంచి బ్యాడ్ స్మెల్ ఏదైతే వస్తూ ఉంటుందో ఆ బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సేమ్ టైం డ్రమ్ కూడా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. చాలా తక్కువ కంఫర్ట్తో బట్టలన్నీ మంచి వాసన వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం డ్రమ్ కూడా అయితే మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఈ టిప్ ఎవరికైనా యూస్ అనిపిస్తే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ని ఇలాంటి స్పాంజ్ పైన 2 క్యాప్స్ అయితే వేసేసేయండి. 2 క్యాప్స్ వేసిన తర్వాత మనం వాషింగ్ మిషన్ లోపల డ్రమ్ ఉంటుంది కదండి, ఆ డ్రమ్కి ఇలాంటి గ్యాస్ కటర్ అయితే రబ్బర్ అయితే ఉంటుంది కదా. ఈ రబ్బర్ని మనం అప్పుడప్పుడు క్లీన్ చేయకుండా ఉన్నాం అనుకోండి, దాని లోపల మురికి ఎక్కువ అయిపోయి బ్యాడ్ స్మెల్ కూడా మురుగు వాసన అయితే వస్తూ ఉంటుందండి. కనుక అప్పుడప్పుడు మన వాషింగ్ మిషన్ కనుక ఇలాగా వెనిగర్తో కనుక క్లీన్ చేసామా అనుకోండి, బ్యాడ్ స్మెల్ ఏదో లేకుండా ఉంటే దాని ద్వారా మనకి వాషింగ్ మిషన్ రబ్బర్ అనేది త్వరగా అయితే పాడవకుండా అయితే ఉంటుంది. ఆ స్పాంజ్ పైన వెనిగర్ని తీసుకొచ్చి ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఆ మధ్యలో రబ్బర్ని కనుక క్లీన్ చేస్తూ ఉన్నామే అనుకోండి, ఆ రబ్బర్లో మురికి మొత్తం ఈజీగా అయితే పోతుంది. నెక్స్ట్ వచ్చేసి మురికి ఎక్కువ ఉన్న బట్టలు వేసాము అనుకోండి, వాషింగ్ మిషన్లో మురికి పోదు కదండి సరిగా. అలాంటప్పుడు మీరు అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, అల్యూమినియం ఫాయిల్ కానివ్వండి, లేదు అంటే టాబ్లెట్ షీట్ ఉంటుంది కదండి, అల్యూమినియం ఫాయిల్ వస్తుంది, అది కనుక ఇలా రౌండ్ చేసి కనుక వేసేసాము అనుకోండి, బట్టలు ఎక్కువ మురికిగా ఉన్నప్పుడు వేస్తే మురికి అనేది ఈజీగా అయితే పోతుంది. రెగ్యులర్గా అయితే వేయకండి, ఎప్పుడన్నా ఒకసారి అయితే ఓకే మురికి ఎక్కువగా ఉందన్నప్పుడు ఇటు ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి చంటి పిల్లల బట్టలు ఎవరైనా వాషింగ్ మిషన్లో వేసాము అనుకోండి, వాళ్ళకి కొంతమందికి ఏంటంటే కంఫర్ట్ వేయడం ఇష్టం ఉండదు కదండి, అయితే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు ఏంటంటే వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు, పాటికి వెళ్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే సేమ్ కంఫర్ట్ వేసే ప్లేస్లోనే మనకు అయోడైజ్డ్ ఫ్రీ సాల్ట్ ఉంటుంది కదండి, అది 1 స్పూన్ కనుక వేసేసి పిల్లల బట్టలు వాషింగ్ మిషన్ వేసాము అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. అంటే కొంతమందికి ఏంటంటే వాషింగ్ మిషన్ లేకపోయినా లేదంటే వాషింగ్ మిషన్లో సాల్ట్ వేయడం ఇష్టం లేకపోయినా కానివ్వండి, అలాంటి వాళ్ళు ఏంటంటే సపరేట్గా వేడి నీళ్ళలో 1 గంట పాటు సాల్ట్ వేసేసి వాళ్ళ బట్టలను కనుక నానబెట్టి ఆ తర్వాత వాష్ చేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చితే కనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు ఈ సింపుల్ చిట్కాలు కనుక ఫాలో అయ్యారనుకోండి, మీరు వాషింగ్ మిషన్ లైఫ్ పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుందండి. వాషింగ్ మిషన్లో మనకి ఎంత క్వాంటిటీ తగ్గట్టు, కొంతమంది 7 kgs ఉంటాయి, కొంతమంది 6 kgs ఉంటాయి కదండి. ఒక జీన్స్ ప్యాంట్ వచ్చేసి 1 kg అండి. దాన్ని బట్టి మీరు మన 6 kgs ఉంది అనుకోండి, 6 kgs మాత్రమే వేయాలి అనండి. పిల్లల బట్టలు ఏంటంటే 4 ఫ్రాక్స్ కలిపి 1 kg అండి. శారీ ఏంటి అని అంటే ఒక శారీ, ఒక బ్లౌజ్, ఒక శారీ పెట్టి కోట్ కలిపి 1 kg అండి. దీన్ని బట్టి మీరు ఆ క్వాంటిటీ తగ్గట్టు వేసుకున్నారే అంటే మిషన్ లైఫ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. దానికి మించి వేసినా కానివ్వండి మురికిపోదు. అట్ ద సేమ్ టైం వాషింగ్ మిషన్ కూడా త్వరగా అయితే రిపేర్ వస్తుంది. కాబట్టి మీరు చెక్ చేసుకొని వేసుకోండి. అట్ ద సేమ్ టైం జీన్స్ ప్యాంట్లు అంటే రివర్స్ తిప్పి వేయాలండి. అలానే జిప్ ఏదైనా ఉందో జిప్ క్లోజ్ చేసి వేసేసారు అనుకోండి, డ్రమ్కి అనేది పట్టకుండా ఉంటుంది. హుక్కులు కూడా సేమ్ అండి, హుక్కులు పెట్టేసుకొని ఆ తర్వాత వాషింగ్ మిషన్ వేసారనుకోండి డ్రమ్కి పట్టకుండా ఉంటుందండి. ఇలాంటి బటన్స్ ఉన్నా ఏమున్నా కానివ్వండి పెట్టేశారు అనుకోండి, వాషింగ్ మిషన్ అయితే పట్టకుండా అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు హుక్కులు ఏవైతే ఉన్నాయో అవి కనుక పెట్టకుండా వేసారనుకోండి, కొన్నిసార్లు డ్రమ్ముకు పట్టినప్పుడు మనం అలాగే చూసుకోకుండా తీసామనుకోండి, డ్రమ్ము కూడా త్వరగా తుప్పు పడుతుందండి. కాబట్టి మీరు బట్టలు వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని కానీ వేసుకున్నారని డ్రమ్ అనేది పాడవకుండా అయితే ఉంటుంది. అలానే బట్టలు వేసినప్పుడు మన వాషింగ్ మిషన్ డ్రమ్కి ప్లస్ మనం బట్టలు వేసిన దానికి మీరు లెంత్ చూసుకుంటే మాత్రం ఒక జానడి గ్యాప్ అయితే ఉండాలండి. అప్పుడే మన వాషింగ్ మిషన్ త్వరగా అయితే పాడవకుండా ఉంటుంది. మురికి కూడా ఈజీగా అయితే బట్టలకి ఎంత మురికినా ఈజీగా అయితే పోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంచెం హార్పిక్ తీసుకోవాలండి. మన రబ్బర్ ఉంటుంది కదా, ఇక్కడ నేను తక్కువ ఉంది కానివ్వండి మురికి, లోపల రబ్బర్ కొంతమందికి బాగా ఎక్కువగా ఉంటుందండి. చాలా రోజులు అయిపోయింది అనుకోండి క్లీన్ చేసి. అలాగే ఉప్పు మరకలు కనుక ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, సాల్ట్ మరకలు కొన్నిసార్లు సాల్ట్ వాటర్ అనుకోండి, ఇలా వాషింగ్ మిషన్ అనేది ఉప్పు మరకలు ఎక్కువ ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళు కొంచెం ఇలాగా మనకి స్పాంజ్ ఉంటుంది కదండి, స్పాంజ్ పైన కొంచెం కనుక మీరు హార్పిక్ వేసేసి కనుక క్లీన్ చేసామనుకోండి, పైన కూడా మనకి మురికి ఎక్కువగా ఉంది అనుకోండి, పైన కూడా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ స్పాంజ్ని ఒక్కసారి మొత్తం రుప్ చేసామనుకోండి, లోపల
ఉన్న ఉప్పు మరకలు, అలాగే మనం ఏంటంటే హార్పిక్ ఎందుకు ఉపయోగిస్తాము అని అంటే లోపల టైల్స్ కానివ్వండి, వాల్స్ కానివ్వండి ఉప్పు మరకలు పడుతూ ఉంటాయి కదా, అవి పోవాలి అంటే మనం ఖచ్చితంగా హార్పిక్ అయితే ఉపయోగిస్తాం కదండి. సేమ్ అలాగే ఇక్కడ కూడా కొంచెం అంటే కొంచెం హార్పిక్ వేసి మీరు 2-3 మంత్స్కి ఒకసారి కనుక క్లీన్ చేశారనుకోండి మరకలు అనేవి ఈజీగా పోతాయి. సేమ్ టైం కింద ఇక్కడ ఉంటుంది కదా, ఇది కూడా వీక్లీ వన్స్ అయితే అక్కడ వాటర్ ఏమైనా స్టాక్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు పైన ప్లస్ లోపల అంతా నీట్గా క్లీన్ అయిపోయింది కదండి. ఇప్పుడు మంచి వాటర్ అయితే తీసుకొని మొత్తం నీట్గా వాష్ చేసామనుకోండి, ఆ వాటర్ ఏదైతే మొత్తం కిందకైతే వచ్చేస్తానో ఆ టైంలో మీరు ఫిట్ చేయొద్దండి. అది వాటర్ మనం క్లీన్ చేసి మొత్తం దానిలోంచి అయితే బయటకు వస్తాయి. అలానే పైన ఇక్కడ మనం కంఫర్ట్లు అలాగే లిక్విడ్ వేస్తూ ఉంటాం, ఆ ప్లేస్లో కూడా మనం బ్రష్ తోటి పాత బ్రష్ ఏదైనా ఉందో పాత బ్రష్తో క్లీన్ చేసామనుకోండి నీట్గా క్లీన్ అయిపోతుంది. కొన్నిసార్లు వాటర్ అనేది నిలువ ఉంటాయి కదా అక్కడ కూడా, అలాంటప్పుడు ఇలా కనుక పాత బ్రష్తో క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయని కొంచెం అయితే వేసేసాను. ఒక నిమ్మకాయ తీసుకున్నాను, దానిలో వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ కూడా కొంచెం వేసుకున్నాను ఒక క్యాప్. దానిలోనే టూత్ పేస్ట్ ఉంటుంది, వైట్ టూత్ పేస్ట్ ఇంకా బెటర్ అండి, నా దగ్గర ఇది అవైలబుల్లో ఉంది కాబట్టి తీసుకున్నాను దాన్ని. మన రబ్బర్లు ఉంటాయి కదండి, రబ్బర్ మనం ఈ విధంగా అప్పుడప్పుడు కనుక క్లీన్ చేస్తూ ఉన్నామే అనుకోండి మనకి రబ్బర్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, మురికి కూడా ఎక్కువ పట్టకుండా ఉంటుందండి. అండ్ అలానే అదే నిమ్మకాయ చెక్క తీసుకొని దానిపైన కొంచెం టూత్ పేస్ట్ వేసి వాషింగ్ మిషన్ డోర్ ఉంటుంది కదండి, డోర్ మొత్తానికి ఈ పేస్ట్ అంతా అప్లై చేసాను. డోర్ కూడా మనకి మురికి ఎక్కువగా ఉంటుంది కదా, ఆ టైంలో ఈ విధంగా క్లీన్ చేసుకొని చాలా నీట్గా అయితే ఉంటుందండి డోరు. పేస్ట్ అంతా అప్లై చేసిన తర్వాత ఆ నిమ్మకాయ చెక్కని మన డ్రమ్లో వేసేసి ఇంకో నిమ్మకాయ తీసుకొని దానిపైన కొంచెం అంటే కంఫర్ట్ వేసానండి. అండ్ అలానే మన లిక్విడ్ ఉంటుంది వాషింగ్ మిషన్ లిక్విడ్, అది కూడా కొంచెం ఒక క్యాప్ అయితే వేసేసానండి. ఇవన్నీ వేసిన తర్వాత క్విక్ వాష్లో అయితే పెట్టేశానండి. డ్రమ్ ఎప్పుడైనా సరే మీరు నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఎలాంటి బయట నుంచి పౌడర్లు కానీ లిక్విడ్ క్లీన్ తీసుకొని రాకుండానే మనం న్యాచురల్గా ఈ విధంగా డ్రమ్ క్లీన్ మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకున్నామనుకోండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. ఆ తర్వాత క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, నిమ్మకాయ తొక్కలను తీసేసేయండి. ఆ తర్వాత వాటర్ ఏదన్నా ఉంది అనుకోండి, వాటర్ని పొడి క్లాత్తో పెట్టి తుడిచేసేయండి డ్రమ్ లోపల. అండ్ అలానే వాషింగ్ మిషన్ డోర్ ఖచ్చితంగా ఓపెన్లోనే ఉంచుకోవాలండి. రెగ్యులర్గా అయినా సరే వాషింగ్ మిషన్ చేసిన తర్వాత 10 నిమిషాలు డోర్లో ఓపెన్లోనే ఉంచుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉంటుంది లిక్విడ్ వేసే ప్లేస్ కూడా తడిగా ఏదన్నా ఉంది అని మొత్తం తుడిచేసేసి దీన్ని కూడా ఓపెన్లో ఉంచేసుకున్నామే అనుకోండి, ఆ ప్లేస్లు అనేది తడి చేరకుండా మన వాషింగ్ మిషన్ త్వరగా పాడవకుండా అయితే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అవుతే మన వాషింగ్ మిషన్ రిపేర్ అనేది రాదండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, వీటిని కనుక మీరు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు డైరెక్ట్గా వేసి కాకుండా ఈ విధంగా పిల్లో కవర్ ఏదైనా ఉందని పిల్లో కవర్లో వేసేసి పలుచపాటిది అండ్ పైన థ్రెడ్ కనుక కట్టేసి వేసామనుకోండి, ఆ బ్యాగ్ జిప్స్ ఏవైతే ఉంటాయో అవి డ్రమ్కి అయితే పట్టకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కర్టన్స్ ఉంటాయి కదా, కర్టన్స్ వేసేటప్పుడు కూడా ఏంటి ఇలాంటి రింగ్స్ అనేవి ఇప్పుడు కామన్గా వస్తూ ఉన్నాయి కదండి. అయితే ఈ రింగ్స్ని మనం సపరేట్గా మళ్ళీ ఉతుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే కర్టన్స్ మనం ఈ విధంగా రింగ్స్ పెట్టేసి వాషింగ్ మిషన్లో వేసాము అనుకోండి, మనకి ఏంటి అంటే కర్టన్స్ రింగ్స్ కూడా ఊడిపోయే ఛాన్స్ ఉంటాయి కదా. అలా కాకుండా ఒక సాక్స్ ఏదైనా ఉంది అనుకోండి, సాక్స్లో కనుక పెట్టేసి రింగ్స్ని ముందు పార్ట్ అందరినీ దానిలో కొంచెం సర్ఫేస్ కనుక సాక్స్లో పెట్టేస్తామా అనుకోండి, మనకి రింగ్స్ నీట్గా క్లీన్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనకి అండ్ రింగ్స్ సపరేట్గా ఉతుకునే పని లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కాస్ట్లీ బట్టలు కనుక వేసేసాము అనుకోండి, వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఏంటంటే భయం వేస్తుంది కదండి, ఎందుకంటే ఎక్కువ నలిగిపోతాయి కదండి. ఎక్కువ నలగకుండా ఉండాలి, మనం మురికి అనేది త్వరగా పోవాలి అనుకుంటే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, మీరు ఇలాంటి కాస్ట్లీ బట్టలు వేసిన ఐస్ క్యూబ్స్ అయితే వేసేసండి. ఐస్ క్యూబ్స్ వేస్తే నలగకుండా ఉంటాయండి. ఎందుకనంటే మనకి మోటార్ ఎప్పుడైతే వాషింగ్ మిషన్ మోటార్ ఎప్పుడైతే హీట్ అవుతుందో ఆ టైంలో మనకి వాషింగ్ మిషన్ ఎక్కువ డ్రమ్ అనేది కూడా ఎక్కువ తిరగడం వల్ల బట్టలు నలిగిపోతూ ఉంటాయండి. అలా కాకుండా మన ఐస్ క్యూబ్స్ కనుక వేసేసామనుకున్న వాషింగ్ మిషన్ డ్రమ్ అనేది మనకి కూల్గా ఉంటుంది కాబట్టి బట్టలు కూడా ఎక్కువ నలగకుండానే మురికి అయితే త్వరగా అయితే పోతుందని ఈ టిప్ ట్రై చేయండి, మీకు వర్క్ అవుతుంది. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి, మన వాషింగ్ మిషన్ అనేది మనకి రిపీటెడ్గా రిపేర్ అయితే రాకుండా అయితే ఉంటుంది. టిప్స్ అన్ని మీకు యూస్ఫుల్గానే అనిపించాయని అనుకుంటున్నాను. అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్ అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.